హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇది. వాళ్ళు వెజిటేబుల్స్ ఏం తినరు కదా, అందుకోసమే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టండి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ సూజీ 1 కప్పు యాడ్ చేస్తున్నాను. 1 కప్పు మనం బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నామంటే 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసాం కదా సూజీ. ఇప్పుడు గోధుమ పిండి ఆట. ఇప్పుడు 2 కప్పులు ఆట యాడ్ చేసాము, గోధుమ పిండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ పిండి కలిపేలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకుందాం. దోశలాగా పల్చగా ఉండకూడదు, కొంచెం చిక్కగానే ఉండాలి. ఇంకా వాటర్ పడుతుంది. ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేసుకున్నామంటే ఉండలు లేకుండా వస్తుంది. ఇలా చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే రవ్వ కొంచెం వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, అందుకు. ఇప్పుడు ఇందులోనే మనం 1 కప్పు ఆనియన్స్, అల్లం తురిజర్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, క్యాబేజ్, స్వీట్ పొటాటో, దీని ప్లేస్లో మీరు నార్మల్ పొటాటో కూడా వేసుకోవచ్చు, కరివేపాకు, ఇవన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను. స్వీట్ పొటాటో, క్యాబేజ్, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ, అల్లం తురుము, 1 కప్పు ఆనియన్స్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి బ్యాటర్లోని. ఎందుకంటే సూజీ బాగా నానుతుంది, వాటర్ ఏమైనా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు వేరే ప్లేట్లో, ఇప్పుడు మనం ఆల్రెడీ వెజిటేబుల్ కట్ చేసుకున్న ప్లేట్ ఉంది కదా, అందులోనే 1 కప్పు ఆనియన్స్. ఇప్పుడు ఇందులోనే చిటికెడు సాల్ట్, మరీ ఎక్కువ వద్దు, ఆనియన్ టేస్ట్ కోసమే.
ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కొద్దిగా, ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు చేత్తో అన్న మిక్స్ చేసుకోవచ్చు, స్పూన్తో అన్న చేసుకోవచ్చు. చేత్తో చేసుకుంటే బాగా కలుస్తుంది మొత్తం. ఇదో పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి, దోసల ప్యాన్. ఇప్పుడు ఇందు మీద కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయింది కదా, మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, చూడండి చిక్కగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మరీ పల్చగా వేయకూడదు, కొంచెం లావుగానే ఉండాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, నేను మొత్తం ఆనియన్స్ స్ప్రెడ్ చేద్దాము. చాలా టేస్ట్గా ఉంటాయి ఆనియన్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. చూసారు కదా బాగా కుక్ అయింది. పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని రివర్స్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కాలిందో. అచ్చర్ కూడా అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా కుక్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు టర్న్ చేసుకొని. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారైపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని చట్నీతో అన్న తినవచ్చు, బ్రేక్ఫాస్ట్లో కానీ తీసుకోండి, లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. తప్పకుండా ట్రై చేయండి హెల్దీ ఫుడ్.